నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన వాళ్ళారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు జ్ఞానాన్ని గురించిన కొద్ది మాటలు బైబిల్ గ్రంథంలో నుండి మనం తెలుసుకుందాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ఈ విధంగా రాయబడినది. పరిశుద్ధాత్మ దేవుడు ఇలా ప్రశ్నిస్తున్నాడు, మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు అని. ఇక్కడ జ్ఞానం గురించి ప్రస్తావించి వివేకాన్ని గురించి తెలియజేస్తున్నప్పుడు రెండు రకాల ప్రశ్నలు ఉన్నవి. జ్ఞాన వివేకములు గలవాడెవడు అని. అయితే భూమి మీద ఒక జ్ఞానం ఉన్నది, పరలోక సంబంధమైన జ్ఞానము మరొకటి ఉన్నదని ఈ మిగిలిన వచనాల్లో మనం చూడొచ్చు. మొదట పైనుండి వచ్చే జ్ఞానము అంటే దైవ జ్ఞానం గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాసిన విధానాన్ని మనం చూస్తాము. 3:17 వచనంలో పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, తరువాత మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదియునైనది. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఈ మాటలు. పవిత్రత ఎక్కడుంటుందో అక్కడ పరసంబంధమైన జ్ఞానము కలిగినట్లు. రెండవది సమాధానకరము ఎక్కడుంటుందో అక్కడ పైనుండి వచ్చే జ్ఞానం అంటే దేవుని యొద్ద నుండి వచ్చే జ్ఞానం ఉన్నట్లు. మృదువుగా ఉండటం, మృదువైన మాటలు, మృదువైన స్వభావము, మృదువుగా ఉండటము, ఇది దైవ సంబంధమైన జ్ఞానము. సులభముగా లోబడటం, ఒక మనుషుడు దేవునికి సులభముగా లోబడటం అంటే లోబడే విధానాలు చాలా ఉంటాయి, కానీ సులభముగా లోబడటం. తప్పిపోయిన కుమారుడు కూడా దేవునికి లోబడ్డాడు, కానీ తండ్రికి అతడు సులభముగా లోబడలేదు. చాలా కఠినమైన పరిస్థితుల గుండా వచ్చి అప్పుడు తండ్రి దగ్గరకు వచ్చాడు. కానీ ఇంట్లో ఉన్న కుమారుడు ఎంత సులభంగా లోబడ్డు తండ్రి ఆజ్ఞను జరిగిస్తూ వచ్చాడు. దేవుని వాక్యానికి సులభముగా లోబడటం కూడా పైనుండి వచ్చిన జ్ఞానమే. తర్వాత మంచి ఫలములతోనూ కనికరముతోనూ నిండుకొని పక్షపాతము వేషధారణ లేని స్థితిలో ఉండటమే పైనుండి